హలో ఎవ్రీవన్, సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పర్ఫెక్ట్ కొలతలతో నేను మీకు ఈ వీడియోలో చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నవి అండ్ 5 గ్రీన్ చిల్లీస్. 1/2 kg చికెన్ మంచిగా కడిగి పెట్టుకోవాలి పసుపు ఉప్పేసి. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 పావుల నూనె పోయాలి. నూనె కాస్త వేడయ్యాక దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యాక దాంట్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కూడా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు మెంతి కూడా వేసుకుందాం. ఈ మెంతి ఆకు ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అండ్ ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ కూడా వేసేసి కలుపుకోండి. చికెన్ ఆయిల్లో ఫ్రై చేస్తే నీసు వాసన అనేది రాదు. సో ఇప్పుడు చికెన్ని 10 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మినిట్స్ తర్వాత ఆయిల్ మంచిగా పైకి తేలింది అండ్ ముక్క ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక 2 టీ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకుందాం. అండ్ 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకొని కలుపుకోండి. అండ్ 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. సో 15 మినిట్స్ తర్వాత అయిపోయినట్టు మన కర్రీ. అండ్ లాస్ట్లో ధనియాల పొడి వేసేసుకొని కలుపుకోండి. అండ్ అలాగే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోండి. అండ్ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడటానికి బాగుంది కదా, తింటే ఇంకా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. Thank you so much for watching this video. Bye bye.